హాయ్ హలో వెల్కమ్ టు అన్వి కలెక్షన్స్. రీసెంట్గా మీషోలో సెల్లర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది వీడియో చేశాను అండి. ఇవాళ మీషో సెల్లర్ అకౌంట్లో క్యాటలాగ్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది చూద్దాము. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి, అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. మళ్ళీ డౌట్స్ స్కిప్ చేస్తే ప్రాసెస్ ఎలా చేయాలి అనేది అర్థం కాదు అండి. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీషో ప్యాకింగ్ వీడియోస్ చూసి చాలామంది మెసేజెస్ అండ్ కాల్స్ చేస్తున్నారు జాబ్ ఉందా అని. ఇది మనం ఇచ్చే జాబ్ కాదండి. సరే వీడియో క్లియర్గా మొత్తం చూడండి, అర్థమవుతుంది. అది నేను చేసింది ఏంటి అంటే, నా సెల్లర్ అకౌంట్లో వచ్చే ఆర్డర్స్ ప్యాకింగ్ ఎలా చేయాలి అనేది వీడియో తీశాను అండి. మీకు బిజినెస్ స్టార్ట్ చేసే ఐడియాస్ ఏమైనా ఉంటే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఎలా చేయాలి అనేది డీటెయిల్స్ చెప్తాను. అండ్ శారీస్ అండ్ జ్యువెలరీ సేల్ చేసేవాళ్ళు కాంటాక్ట్ అవ్వండి, హోల్సేల్ ప్రైస్లో ఇస్తాము మేము. ఇప్పుడు క్యాటలాగ్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది వీడియో చూద్దాం. ముందు మీషో యాప్ ఓపెన్ చేయండి. ఇప్పుడు జ్యువెలరీ ఎలా అప్లోడ్ చేయాలి అనేది చూద్దాము. ఇది నార్మల్ అకౌంట్ అండి. ఇక్కడ లోగో మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్రొసీడ్ అని వస్తుంది. ప్రొసీడ్ క్లిక్ చేస్తే సెల్లర్ అకౌంట్ వస్తుంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సప్లయర్ హబ్ అని వస్తుందండి. ఇది మన సెల్లర్ అకౌంట్. సెల్లర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది ప్రీవియస్ వీడియో ఉంది, ఒకసారి చూడండి. ఇది సెల్లర్ అకౌంట్. మన ఆర్డర్స్ ఇవన్నీ చూపిస్తుంది. కింద 5 ఆప్షన్ చూపిస్తున్నాయి కదండి, చూడండి. మెనూ అని, ఆర్డర్స్ అని, రిటర్న్స్, ఇన్వెంటరీ. ఇవి నాకు వచ్చిన ఆర్డర్స్. నేను ఇవాళ ఆర్డర్స్ పంపించానండి. మళ్ళీ ఇవాళ మార్నింగ్ నుంచి వచ్చిన ఆర్డర్స్ ఇవి. ఆర్డర్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి అనేది చూపిస్తుంది. లాస్ట్కి మనం క్యాటలాగ్ అప్లోడ్ చేయాలి అంటే లాస్ట్కి మెనూ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్యాటలాగ్ అప్లోడ్ అని 4th ఆప్షన్ చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. నేను ముందే ఒకటి అప్లోడ్ చేస్తున్నా, సో అది చూపిస్తుంది. బ్యాక్ కొట్టేస్తే ఇలా వస్తుందండి. ఇక్కడ క్యాటలాగ్ సెలెక్ట్ కాడ కేటగిరీ కాడ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఫస్టే ఇక్కడ జ్యువెలరీ సెట్ అని చూపిస్తే డైరెక్ట్ సెలెక్ట్ కొట్టేయండి. లేదంటే సెకండ్ ఆప్షన్ ఉమెన్స్ ఫ్యాషన్ అని కనిపిస్తుంది కదండి, అది క్లిక్ చేయండి. ఉమెన్స్ ఫ్యాషన్కి క్లిక్ చేశాక యాక్సెసరీస్ వస్తుంది, అది క్లిక్ చేయండి. నెక్స్ట్ జ్యువెలరీ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ లాస్ట్కి మిడిల్లో జ్యువెలరీ సెట్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ క్యాటలాగ్ అప్లోడ్ దగ్గర క్లిక్ చేయండి. అక్కడ జ్యువెలరీ కింద గ్యాలరీ కనిపిస్తుంది కదా, ఆప్షన్ క్లిక్ చేస్తే మనం ఏమైతే కావాలి అనుకుంటున్నామో ముందే 4 ఫొటోస్ తీసి ఉంచుకోవాలి. పక్కా 4 ఉండాలండి. ఒకటి క్లిక్ చేసుకొని డన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసింది 4 పక్కా ఉండాలండి. 4 ఉంటేనే తీసుకుంటుంది. ఉన్న ఫోటోనే 4 టైమ్స్ క్లిక్ చేస్తా అంటే రావు. 4 ఫొటోస్ పక్కా ఉండాలి. 4 క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఒకసారి నేను చేసిందే మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ నాకు తీసుకోదు. నేను మళ్ళీ మొత్తం తీసేసి పెట్టాను. 4 ఐటమ్స్ మీరు 4 తీసుకుంటే చూడండి ఎర్రర్ వచ్చింది. మళ్ళీ అన్ని బ్యాక్ కొట్టి మళ్ళీ 4 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నా నేను. సో మీరు ఒక జ్యువెలరీ 4 ఫొటోస్ పక్కా తీసి ఉంచుకోండి. చూడండి, నేను ఒకటేసారి క్లిక్ చేయడం వల్ల నాకు 3 ఫొటోసే మళ్ళీ తీసుకుంది. నేను మళ్ళీ ఒకసారి అన్నీ బ్యాక్ కొట్టేసి తీసుకున్నాను. మళ్ళీ ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నాను, అయినా కూడా నాకు మళ్ళీ 3 తీసుకుంది. సో మీరు సపరేట్ క్లిక్ చేసుకుంటే 4 ఫొటోస్ పక్కా తీసుకుంటుంది. 3 అయినా ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ దగ్గర ఏదో ఒకటి, ఎవరైనా కస్టమర్ మనకు సెర్చ్ చేస్తే ఏది మంచిగా సెర్చ్ చేస్తే మనది వస్తుంది అన్నట్టు ఒకటి నేమ్ ఇవ్వండి. నేను ఇచ్చుకుంటున్నా ఒకటి. నెక్స్ట్ ఆప్షన్లో కూడా ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఉంది,
అది ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు, మీ ఇష్టం. మనకు కస్టమర్స్ సెర్చ్ చేస్తే అది వచ్చేలాగా మంచి క్యాప్షన్ పెట్టాలి అండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ప్రోడక్ట్ బేసిక్ డీటెయిల్స్ వస్తాయి. మన చైన్ వెయిట్ ఎంత అనేది ఇక్కడ క్లియర్గా వేయాలి అండి. ఎక్కువ తక్కువ వేస్తే ఈ వెయిట్ని బట్టి మనకు షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి. నా జ్యువెలరీ వెయిట్ 20 ఉంటుందండి. నేను 20 వేసుకుంటున్నాను. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ పడితే ఎప్పుడైనా షిప్పింగ్ ఛార్జెస్ 100 బిలోనే చూసుకోవాలండి. 80, 70 అట్లా పడతాయి. అంతకంటే ఎక్కువ పడితే మనకు రిటర్న్ వచ్చినప్పుడు కష్టం అవుతుందండి. డబల్ ఛార్జెస్ మన మీదనే పడతాయి. నేను 20 ఇస్తున్నాను. బేస్ మెటల్ ఏంటిది అనేది ఇక్కడ మీకు ఏదైనా కాపర్, బ్రాస్ ఏమైనా ఆప్షన్స్ తెలిసినవి ఉంటే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. లేదు అంటే అలై క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటున్నా నేను. నెక్స్ట్ జెనరిక్ నేము, ఇందులో యాక్సెసరీస్ బాటమ్ వేర్ ఏదైనా చూసుకొని నేను జ్యువెలరీ సెట్ క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇంక్లూడెడ్ కాంపోనెంట్స్ మీకు ఏమైనా తెలిస్తే అక్కడ ఇవ్వండి. నేను ఇయర్ రింగ్స్ అని ఇస్తున్నాను. ఏమైనా కాంపోనెంట్స్ ఏమైనా ఉంటే స్టోన్స్ అవి ఇవి ఏమైనా ఉంటే ఇచ్చేసేయండి. నెట్ వెయిట్ ఇక్కడ మన చైన్ ఒకటే కాబట్టి ఒకటే ఇవ్వాలి. ఇంకా బ్యాంగిల్స్ అవి ఇవి ఏమైనా ఉంటే 2 బ్యాంగిల్స్ 4 బ్యాంగిల్స్ అట్లా ఉంటాయి కదా, అది ఇచ్చేయాలి. బ్యాంగిల్స్ అయితే ఫస్ట్ మనం ప్రోడక్ట్ యాడ్ చేసేటప్పుడు అది సెలెక్షన్ వేరే ఉంటుందండి. అది కూడా నేను ఒక వీడియో చేస్తాను. అకేషన్ ఏంటి అనేది ఇవ్వాలి. నెక్స్ట్ అకేషన్ ఎథనిక్, పార్టీ, బ్రైడల్, ఎథనిక్ అండ్ పార్టీ ఇస్తున్నాను. నేను ఎథనిక్ పార్టీ ఇస్తున్నాను. మీరు కూడా ఏది అనేది ఇచ్చేయండి. నెక్స్ట్ టైం 1 గ్రామ్ గోల్డా, బ్రాస్ ప్లేటెడా, కాపర్ ప్లేటెడా, ఏదైతే మీరు జ్యువెలరీ సెలెక్ట్ చేసుకుంటే అది ఇచ్చేయండి. నేను గోల్డ్ ప్లేటెడ్ ఇస్తున్నాను. ప్రోడక్ట్ ఇంచెస్ ఎన్ని సెంటీమీటర్లో ఇస్తున్నారా, ఫీటా, ఇంచెసా, నేను ఇంచెస్ క్లిక్ చేస్తున్నాను. మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అది ఇచ్చేసేయండి. సైజ్ అంటే మీకు అది అడ్జస్ట్ చేసుకోవచ్చా లేదంటే నాన్ అడ్జస్టబులా చూసి క్లిక్ చేసుకోండి. కొన్ని చైన్లో అడ్జస్ట్ చేసుకోవడానికి ఉండవు. అడ్జస్ట్ చేసేది అంటే అడ్జస్టబుల్ క్లిక్ చేయండి. లేదు అంటే నాన్ అడ్జస్టబుల్ క్లిక్ చేయండి. నేను ఇచ్చేది అడ్జస్టబులే, సో అడ్జస్టబుల్ క్లిక్ చేశాను. స్టోన్ టైపు మీరు తీసుకున్న జ్యువెలరీ ఏదైతే అది ఇచ్చేయండి. నేను ఆర్టిఫిషియల్ స్టోన్స్ ఇస్తున్నాను. మీ చైన్లో స్టోన్స్, బీడ్స్ ఏముంటే అవి ఇచ్చేయండి. ఆప్షన్స్ చాలా ఉంటాయండి, చూసి క్లిక్ చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ట్రెండ్, ఏ ట్రెండ్లో ఉంది అనేది చూడండి. ఇక్కడ ఉన్న దాంట్లో మీకు ఏదైనా చైన్, బటర్ఫ్లై చైన్, భరతనాట్యం జ్యువెలరీ, చైన్ లింకెడ్, ఇవన్నీ ఏమైనా తెలిసినవి ఏమైనా చైన్ ఉంటే అది ఇచ్చేయండి. లేదు అంటే కిందికి స్క్రోల్ చేస్తే లాస్ట్లో మిడిల్లో ఎమ్లో మినిమల్ అని ఉంటుందండి, అది క్లిక్ చేయండి సరిపోతుంది. పక్కా క్యూసీ పాస్ అయ్యిద్ది. నేను చెప్పినట్టు చేస్తే పక్కా క్యూసీ పాస్ అయిద్దండి. నెక్స్ట్ ఏ టైప్ అనేది ఇవ్వాలి. బ్రేస్లెట్, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్, రింగ్, చోకర్ అండ్ బ్రేస్లెట్, హారం, బ్రేస్లెట్, హారం, ఇయర్ రింగ్స్ ఇట్లా ఇస్తే ఇవ్వచ్చు. లేదంటే ఫస్ట్ ఆప్షన్ యాజ్ పర్ ఇమేజ్ వాళ్ళే చూసుకుంటారు. సో యాజ్ పర్ ఇమేజ్ ఇస్తే సరిపోద్ది. సైజు ఫ్రీ సైజు పెట్టండి. ఇది మెయిన్ పాయింట్ అండి. క్లియర్గా వినండి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి. మీషో ప్రైస్ అంటే ఏంది అంటే మనం చైన్ ఎంతకైతే కొన్నామో ఇక్కడే మన ప్రాఫిట్ యాడ్ చేసుకోవాలి అండి. సపోజ్కి మనం చైన్ ఒక 200 పెట్టి తీసుకుంటే మనం ఎంత ప్రాఫిట్ పెట్టుకోవాలో అంత పెట్టుకోవాలండి. 200 చైన్కి ఇంకొక 100 ప్రాఫిట్ రావాలి అంటే 300 వేసుకోవాలి. 300 పెట్టుకుంటే కింద రాంగ్ రిటర్న్ అని ఒకటి వస్తుంది. రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైస్ అని వస్తుంది. అది ఒక 1 రూపీ చేంజ్తో పెట్టుకుంటే సరిపోద్ది. ఎవరైనా రిటర్న్ చేయడానికి
ముందే ఆప్షన్ ఇది క్లిక్ చేసుకుంటారు. ఓన్లీ రాంగ్ అయితేనే రిటర్న్ చేసే ఆప్షన్ ఇది. సో మనం ఒక 1 రూపీ తక్కువ పెట్టుకుంటే సరిపోద్ది. ఇంకా మీ ఇష్టం, మీరు ఎంత తక్కువ పెట్టుకోవాలి అనుకుంటే అంత తక్కువ పెట్టుకోవచ్చు. ఇక్కడే మాత్రం ప్రాఫిట్ క్లియర్గా పెట్టుకోండి. మళ్ళీ తర్వాత డౌట్స్ అడగొద్దు. ఈ రాంగ్ రిటర్న్ దగ్గర మనకు కింద బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తుంది. మన ఎంత ప్రైస్ పెట్టినామో ఎంత మనకు వస్తుంది అనేది చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ నేను ప్రైస్ పెట్టింది చూడండి, దానికి యాడ్ అయ్యి కింద చూపిస్తుంది. ఇక్కడ బ్యాంక్ సెటిల్ అనే అమౌంట్ మన అకౌంట్కి పడుతుందండి. కస్టమర్ ప్రైస్ అనేది ఓన్లీ కస్టమర్కి వేసే ప్రైస్ అండి. అండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎప్పుడైనా 100 బిలోనే పెట్టుకోవాలండి. నేను మళ్ళీ చెప్తున్నా, 100 బిలో చూపించినప్పుడే ఇది ప్రోడక్ట్ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. లేదంటే ఎక్కువ చూపిస్తే చేయొద్దు. ఒక 1-2 డేస్ ఆగి మళ్ళీ అప్లోడ్ చేయండి. ఎక్కువ 100 కంటే ఎబోవ్ చూపిస్తే మనకు రిటర్న్ వచ్చినప్పుడు ఎక్కువ ఛార్జెస్ మన మీదనే పడతాయండి. అండ్ ఇక్కడ కస్టమర్ ప్రైస్ అనేది ఇది కస్టమర్కి చూపిస్తుంది. మీషో ప్రైస్, మనం పెట్టిన ప్రైస్ మీషో ప్రైస్ అండి. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతాయి. ఇక్కడ ఎంఆర్పి అనేది మనం ఎక్స్ట్రా వేసుకోవాలండి. ఒక మీషో కస్టమర్ ప్రైస్ ఎంత అయితే చూపిస్తుందో దానికి ఒక 100 యాడ్ చేసి మీషో ప్రైస్ వేయాలి. ఎందుకంటే మనం ఒక కస్టమర్ ఐటెం తీసుకునేటప్పుడు ఇంత ఒక 700ది 600కి వస్తుంది అని అక్కడ మీషో చూపిస్తుంది. సో మనం వేసుకోవాలి. జిఎస్టీ వాళ్ళైతే ఇక్కడ జిఎస్టీ చూపిస్తుంది నెక్స్ట్ ఆప్షన్. జిఎస్టీ లేని వాళ్ళైతే నార్మల్గా ఇప్పుడు నేను చూపిస్తున్న అకౌంట్లా చూపిస్తుంది. సో మీరు చూసి వేసుకోండి. మన బ్యాంక్ సెటిల్మెంట్ ఎంత చూపిస్తుందో అదే మనకు ప్రైస్, మన బ్యాంక్కి అమౌంట్ అంతే పడుతుందండి. మీకు ఇక్కడ పెట్టిన ప్రాఫిట్ ఎక్కువ కనిపిస్తలేదు అన్నప్పుడు ఇక్కడ మీషో ప్రైస్ దగ్గర మనము ఇంకా పెంచుకుంటే మనకు మళ్ళీ ఇక్కడ బ్యాంక్ సెటిల్మెంట్ ప్రైస్ పెరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ కంట్రీ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరర్ నేమ్ అండి. నేనైతే నా నేమే ఇస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఎవరి నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. అండ్ అడ్రస్ కూడా నేను మాదే ఇస్తాను. మీరు ఎక్కడి నుంచి తెప్పించుకున్నా ఆ అడ్రస్ అయినా ఇచ్చుకోవచ్చు. పిన్ కోడ్ కరెక్ట్ ఇవ్వాలి. అండ్ ప్యాకర్ నేమ్ ఏంటి అనేది కూడా ఇవ్వచ్చు. నేను కూడా మాదే ఎవరిదో ఒక నేమ్ ఇస్తున్నా అండి. అండ్ కింద ప్యాకర్ అడ్రస్, ప్యాకర్ పిన్ కోడ్ సేమ్ హ్యాజ్ మ్యానుఫ్యాక్చరర్ డీటెయిల్స్ అని పెడుతున్నా అండి నేను. తర్వాత అట్లా పెట్టేసినాక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేస్తుంది. ఇవి నేను చెప్పినట్టు సేమ్ ఇచ్చేయండి. మీ క్యూసీ తొందరగానే పాస్ అయిపోద్ది. అండ్ స్టైల్ కోడ్ వస్తుందండి ఇక్కడ. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్టైల్ కోడ్ అని ఒకటి వస్తుంది. ఈ స్టైల్ కోడ్ ఏంటి అంటే, మనం ఇప్పుడు ఏ ఐటెం అయితే మనకు ఆర్డర్ వస్తుందో అది దాన్ని ఊకే ఫోన్ ఓపెన్ చేసి చూసుకోకుండా డైరెక్ట్ ఈ కోడ్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోద్దండి. అంటే ఫస్ట్ చేసే వాళ్ళకి తొందర గుర్తుకుండదు. ఒక 2-3 ఆర్డర్స్ 2 times 3 times ఆర్డర్ చేస్తే కోడ్ గుర్తుండిపోద్ది. ఈ చైన్ అనేది గుర్తుండిపోతుంది. సో మనం ఒక కోడ్ అనేది ఇచ్చుకోవాలి. ఏదో ఒక కోడ్ మీకు గుర్తుండిపోయేలాగా ఒక కోడ్ ఇచ్చుకోండి. ఎక్కువ ఆర్డర్స్ వచ్చినప్పుడు మనం లేబుల్స్ పక్కన పెట్టుకోవడానికి కోడ్, ఏ లేబుల్ దానికి పక్కన పెట్టుకొని డైరెక్ట్ ప్యాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాడ్ ఆన్ వస్తుంది. మీరేమైనా చైన్కి ఇంకేమైనా ఫ్రీగా యాడ్ ఆన్ చేస్తే అది పెట్టండి. లేదంటే ఏది లేకపోతే నో యాడ్ ఆన్ అని క్లిక్ చేయండి. బ్రాండ్ ఇది మన ఇష్టం అండి. ఏదైనా పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. నెక్స్ట్ కలర్ ఏంటి అనేది పెట్టుకోండి. కలర్ అయిపోయిన తర్వాత ప్రోడక్ట్ హైట్ అది మీ ఇష్టం అండి. పెడితే పెట్టవచ్చు, లేదంటే లేదు. పెట్టకున్నా నెక్స్ట్ ఆప్షన్ అనేది వస్తుంది. ఒక్కొక్కసారి డీటెయిల్స్ కరెక్ట్ ఫిల్ చేయకపోతే నెక్స్ట్ ఆప్షన్ చూపించదండి. మరొకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇది ఇన్వెంటరీ అనేది మన దగ్గర స్టాక్, మీరు అమ్మే చైన్ ఆర్ శారీస్, డ్రెస్సెస్ ఏదైనా ఎంత స్టాక్ ఉంది అనేది ఇక్కడ
అన్ని నెంబర్స్ వేయాలి. ఎంత ఉంది అనేది అక్కడ పెట్టుకోండి. SKUID అని ఇందాక చెప్పిందే కదండి స్టైల్ కోడ్, అదే కోడ్ ఇక్కడ పెడితే సరిపోద్ది. ఈ SKU కోడ్ ఏదైతే పెడతారో మీకు అదే కోడ్ దానికి వస్తుందండి. ఒక 4-5 క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తే మీకు అన్నీ అర్థమైపోతాయండి. రివ్యూ క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఏమన్నా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఎడిట్ దగ్గర ఏది చేంజ్ చేసుకోవాలి అన్నా ఇక్కడ ఎడిట్ దగ్గర క్లిక్ చేస్తే దాని పేజ్కి డైరెక్ట్ వెళ్ళిపోతుంది. చూడండి ఇట్లా మళ్ళీ నెక్స్ట్ మనకి ఏం చేంజెస్ లేకపోతే నెక్స్ట్ కొట్టేస్తే నెక్స్ట్ ఆప్షన్స్ వస్తాయి. సబ్మిట్ కొట్టేస్తే QC ఇన్ ప్రోగ్రెస్ అని పడుతుందండి. వెంటనే QC పాస్ అవ్వదు. అన్నీ క్లియర్గా ఉంటే వెంటనే ఒక 2-3 మినిట్స్లో పాస్ అయిపోద్ది. లేదంటే టైం పడుతుందండి. ఒకరోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు. అండ్ కొత్తగా ఇప్పుడే ఫస్ట్ క్యాటలాగ్ అప్లోడ్ చేసే వాళ్ళకి టెన్షన్ పెట్టుకోకండి. పక్కా ఒక 17 డేస్ దాకా QC పాస్ అయితే 1-2 డేస్లోనే QC పాస్ అవ్వచ్చు. లేదు అంటే టైం పడుతుంది. ఎన్ని డేస్ అయినా టైం పట్టొచ్చు. కొత్త వాళ్ళకి బ్యాంక్ డీటెయిల్స్ ఇంకేమైనా వెరిఫికేషన్లో ఉంటే QC కూడా పాస్ అవ్వదండి. కొంచెం టైం తీసుకొని ఆల్ క్లియర్ అయిపోతాయి. కొంచెం వెయిట్ చేస్తే అన్నీ క్లియర్గా అయిపోతాయండి. మినిమం ఒక 1 వీక్ 10 డేస్ టైం పడుతుంది. అండ్ ఎర్రర్ వస్తుంది అండి. ఎర్రర్ వచ్చినా ఇంకా మళ్ళీ మనం ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే చూసుకోవాలి. చూడండి ఇక్కడ నాది ఒకటి ఎర్రర్ ఉంది. ఎర్రర్ని మనం చూసుకొని ఏదైనా డీటెయిల్స్ ఏమైనా తప్పించామా ఆర్ ఏదైనా ఉందా అని చూసుకొని రీఎంటర్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు. అయినా కూడా ఎర్రర్ వస్తే ఇంకా మనం అది ఏది చేసినా కష్టమే అండి, రాదు. కొన్ని మనం ఏదైనా ఎప్పుడైనా క్యాటలాగ్లో అప్లోడ్ చేస్తుంటే ఏదైనా బిజీ ఉండి మళ్ళీ మర్చిపోయి అది సెల్ బ్యాక్ కొట్టిపోతే అది డ్రాఫ్ట్లో ఉంటుందండి. దాన్ని కూడా మనం మళ్ళీ రీఅప్లోడ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ నేను ఒకసారి ఇది ఎర్రర్ ఫిక్స్ చేస్తున్నా. అండ్ నేను ఇక్కడ కోడ్ సేమ్ ఇచ్చానంట అండి. ఒక దానికి ఇచ్చిన కోడ్ మళ్ళీ మనం సేమ్ ఇచ్చినా కూడా ఎర్రర్ వస్తుంది. సో కోడ్ డిఫరెంట్ ఇవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఒకసారి అప్లోడ్ చేసిన జ్యువెలరీ మళ్ళీ అప్లోడ్ చేసినా కూడా ఎర్రర్ వస్తుంది. అది కూడా చూసుకొని చేయండి. కొంచెం డిఫరెంట్ ఫొటోస్ పెడితే ఒక్కొక్కసారి అయితే QC పాస్ అవుతుంది. లేదంటే అట్లా కూడా ఒక్కొక్కసారి కాదు, ఎర్రర్ వస్తుంది. ఏదైనా కొన్ని డేస్ చేస్తూ ఉంటే అన్నీ అవే అర్థమైపోతాయండి. నేను కూడా ఫస్ట్ అన్నీ నాకు కూడా తెలియదు, చేస్తుంటే అన్నీ తెలుస్తున్నాయి. చూడండి ఇది నాకు ఈ QC ఎర్రర్ వచ్చింది. మళ్ళీ రీఎంటర్ చేసినా కూడా తర్వాత చూస్తే అది ఎర్రరే వచ్చిందండి. అలా కొన్ని ఎర్రర్ వస్తాయి. అన్నీ పాస్ మ్యాక్సిమం మనం అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేస్తే అన్నీ పాస్ అయిపోతాయి. ఇట్లా ఎర్రర్ వచ్చిందాన్ని మనం ఒకసారి ట్రై చేసి మళ్ళీ తర్వాత వేరే రీఅప్లోడ్ చేస్తే మళ్ళీ QC పాస్ అవుతాయండి. కొన్ని అలా ఎర్రర్స్ వస్తాయి. మనం ఏదైనా ఆప్షన్స్ డిఫరెంట్గా పెట్టినప్పుడు ఎర్రర్ వస్తుంది. చూసుకొని అన్నీ క్లియర్గా అప్లోడ్ చేయండి. చూడండి ఇలా అప్లోడ్ చేస్తుంటే బ్యాక్ వెళ్ళిపోతే డైరెక్ట్ సేవ్ అయిపోతుంది అది. తర్వాత మనం మళ్ళీ దాన్ని అన్ని ఆప్షన్స్ ఎడిట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చూడండి ఇక్కడ మనకు ఆర్డర్స్ వస్తే ఇక్కడ మనకు ఆర్డర్స్ మీద క్లిక్ చేస్తే కనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఆర్డర్స్ ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి, అవన్నీ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో పెడతా అండి. ఇవన్నీ ఇక్కడ దాని పక్కనే ఆర్డర్స్ పక్కన రిటర్న్ ఆప్షన్ ఉంటుంది. ఇవన్నీ రిటర్న్స్ అండి. ఇక్కడ రిటర్న్స్ చూసుకోవచ్చు. ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి. నేను నెక్స్ట్ మంచి వీడియోస్ మీకు మీషో గురించి అన్ని వీడియోస్ చెప్తాను. కొంతమంది ఇన్వెస్ట్ చేయని వాళ్ళకి కూడా డైరెక్ట్ మీషో నుంచి బిజినెస్ ఎలా చేయాలి అనేది కూడా నెక్స్ట్ వీడియో చేస్తా అండి. ఆర్డర్స్ ఇక్కడ వస్తాయండి. అండ్ అవుట్ ఆఫ్ స్టాక్ పడ్డది కింద చూపిస్తుంది. ఒకసారి మీరు మీషో వాడడం యూజ్ చేస్తే అన్నీ తెలిసిపోతాయండి. ఇంకా నాకు ఇందాక మనం అప్లోడ్ చేసింది ఇంకా QC పాస్ అవ్వలేదు.
సో ఇలా వెయిట్ చేయండి, చేస్తే అదే క్యూసీ పాస్ అవుతుంది. ఫస్ట్ ఆ క్యాటలాగ్ అప్లోడ్ చేసిన వాళ్ళకి ఆర్డర్స్ వచ్చింది ఎలా చూసుకోవాలి అని తెలవకపోతే మీషో నుండి కాల్ కూడా చేస్తారు. టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. ఇంతే అండి, నేను చెప్పినట్టు చేయండి, పక్కా క్యూసీ పాస్ అవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ పెట్టండి, క్లియర్ చేస్తాను. చూసారు కదా అండి, సేమ్ ఇలాగే ప్రాసెస్ చేయండి, పక్కా క్యూసీ పాస్ అవుద్ది. క్లారిటీ ఫొటోస్ పెడితేనే క్యూసీ పాస్ అవుద్దండి. అండ్ క్యూసీ పాస్ అయ్యాక ఆర్డర్స్ రావడానికి కొంచెం టైం పట్టుద్ది. వ్యూస్ రావాలి, కొంచెం షేర్ చేసుకోండి మీరు ఫ్రెండ్స్ కానీ, లేదంటే స్టేటస్లో కానీ పెట్టుకోండి, వ్యూస్ వస్తాయి అండ్ ఆర్డర్స్ చేసేవాళ్ళు చేసుకుంటారు. ఆర్డర్స్ వచ్చినాక ప్రాసెస్ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.